అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్విక్ రెసిపీస్ తెలుగు. ఇవాల్టి రెసిపీ వచ్చేసి నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా జ్యూసీగా టేస్టీగా గుత్తొంకాయ కర్రీని సింపుల్ ప్రాసెస్లో నేను ఎలా చేశానో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ట్రస్ట్ మీ, ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా తింటారు, అంత టేస్టీగా ఉందండి. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని కొద్దిసేపు ఆయిల్లో వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని దోరగా ఆయిల్లో వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా దాల్చిన చెక్క, 2 యాలకులు, 3 లవంగాలు వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకోవాలి. జీలకర్ర, నువ్వులు, గసగసాలు, కొబ్బరి లాస్ట్లో వేసుకోవాలండి, లేదంటే మాడిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఒక 1 మినిట్ వరకు కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, కొద్దిగా అల్లం, 8 వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ రెసిపీలోకి నేను 1/2 కిలో వరకు వంకాయలని తీసుకున్నానండి. వంకాయల ఎడ్జెస్ అన్నీ ఈ విధంగా కట్ చేసుకొని 4 పీసెస్లా ఈ విధంగా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసేసుకోవాలి, లేదంటే బ్రింజాల్ కండ్రెక్కి టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. కట్ చేసి పెట్టుకున్న ఈ బ్రింజాల్లోకి మనం ముందుగా పట్టి పెట్టిన గ్రేవీని ఫిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. నాకు మసాలా కొద్దిగా మిగిలిందండి, తీసి పక్కన పెట్టుకుందాం. కర్రీ అయ్యేటప్పుడు అందులోకి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకున్నాను. ఇప్పుడు 2 మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకోవాలి. 3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఆనియన్ అన్నది లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసి వేసి ఒక 2 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూసుకుంటే టమాటాలు ఆల్మోస్ట్ మగ్గిపోయాయండి. ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ముందుగా ఫిల్ చేసి పెట్టుకున్న ఈ బ్రింజాల్ని అన్నిటినీ వేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఈ బ్రింజాల్ అన్నిటినీ వెనకలికి టర్న్ చేసుకోవాలండి. ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత ఇంకొక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. సో బ్రింజాల్ ఆల్మోస్ట్ మగ్గిపోయింది కదా, మనం మిగిలిపోయిన మసాలాలన్నీ వేసుకొని, బ్రింజాల్ అనేది తొందరగా మగ్గిపోతుంది కాబట్టి మసాలా వేసి ఎమ్మటే కలుపుకోవద్దు. మసాలా వేసిన తర్వాత 1 కప్పు వరకు చింతపండు వాటర్ పోసుకొని 1/2 గ్లాస్ వరకు వాటర్ పోసి ఇప్పుడు సైడ్కి ఇలా కలపెట్టుకోవాలి. కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. గ్రేవీ అనేది దగ్గర పడాలండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత 5 మినిట్స్కి కర్రీ మొత్తం కుక్ అయిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ గుత్తొంకాయ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్విక్ రెసిపీస్ తెలుగు. మరో కొత్త వీడియోతో రేపు కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.